ఢిల్లీ పారిపోయి అక్కడ ఆఫ్ చేయండి, సిబిఐని కొద్దిగా నిలుపుదల చేయండి అని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ రోజున అది గుండెపోట లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దేంతో చంపారు, ఎక్కడెక్కడ కొట్టారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఏ విధంగా జరిగింది సంఘటన అని చెప్పేసి నీ వెలుగులోకి తెచ్చినప్పుడు ఈ సమాచారం నీకు ఎలా వచ్చింది? బాహ్య ప్రపంచానికి తెలియకుండానే నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? ఎందుకు మీరు జాప్యం చేశారు? ఇవన్నీ కూడా తాడేపల్లి తలుపులు తట్టి విజయసాయి రెడ్డిని, భారతీ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. విచారించలో వీళ్ళ పాత్ర ఏంటి? అసలు 40 కోట్ల సఫారీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తామన్నారు? 4 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూషన్ జరిగింది? ఎవరి అకౌంట్లోంచి ఎవరి అకౌంట్లోకి వచ్చింది? ఇవన్నీ కూడా విచారించాలి. అవి విచారిస్తే అసలు తిమింగళాలు బయటకు వస్తాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే సునీతారెడ్డి గారు చెప్పినట్టుగా ముద్దాయిల్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటేనే అంతర్గతంగా ఆయన పాత్ర లేకుండా ఇవన్నీ జరగవు. బాబాయిని చంపిన దాంట్లో ఇప్పటికి కూడా నువ్వు ప్రకటన ఇవ్వలేదు కదా. నా బాబాయిని చంపిన వాళ్ళు సాక్షులు ఎవరున్నారో వాళ్ళు బహిరంగ వచ్చి చెప్పండి, వాళ్ళకి మేము రక్షిస్తానని ఎందుకు అనలేకపోతా ఉన్నావు? ఎందుకు ఆ మాట నువ్వు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే మా బాబాయిని చంపిన వాళ్ళు అని చెప్పేసి ఎందుకు అనలేకపోతా ఉన్నారు? అలా అనకుండా వివేకానంద రెడ్డి గారి మరణించిన తర్వాత ఆయన క్యారెక్టర్ ని అసోసియేషన్ చేస్తూ మీ సాక్షి పత్రికలో మరొకసారి ఎందుకు చంపాల్సి వచ్చింది వివేకానంద రెడ్డి గారిని? ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ కేసులతో అయితే అధికారానికి వచ్చాడో ఆ కేసులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉరితాడుగా కాబోతుందనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఏదేమైనా కూడాను ఇది జగన్నాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. రాజకీయాల కోసం హత్య రాజకీయాలని, శవ రాజకీయాలను ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్తాడని చెప్పేసి నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఒక నియంత పాలనకి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. నియంతకి ఎక్కువ కాలం ఉండదు, నియంతని తొలగి రైట్ సార్.